సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వసంత్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రధానంగా చూసుకుంటే ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. దీనిపై కాసా రాంబాబు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ట్రాఫిక్ సమస్యపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మీకు రిజల్ట్ ఏమైనా కనిపించిందా? ఏమాత్రం కూడా రిజల్ట్ రాలేదు. అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. గతంలో మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది. ఏ మాత్రం కూడా పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంగా ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ సమస్య చాలా జటిలమైనటువంటి సమస్యగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనిపైన అధికారులు మొత్తం కూడా తక్షణమే స్పందించాలని చెప్పి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్ దాన్ని ఉపయోగించుకొని కొంతవరకు ట్రాఫిక్ సమస్యని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు పల్నాడు బస్ స్టాండ్ వైపు నుంచి అదే విధంగా మెయిన్ బస్ స్టాండ్ వరకు కానీ, సత్తెనపల్లి రోడ్డు కానీ, వినకొండ రోడ్డు వైపు కానీ, గుంటూరు రోడ్డు వైపు కానీ మొత్తం కూడా ఆక్రమణలకి గురి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద వాళ్ళకి కనీసం అవగాహన కల్పించి వాళ్ళకి బోర్డర్స్ వేసి వాటి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఎల్బి మార్కెట్ దగ్గర, కూరగాయల మార్కెట్ దగ్గర ఆడ మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తం కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఇప్పుడే మరి అనేక సార్లు మనం టౌన్ లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లు ఉన్నటువంటి సెల్లార్స్ కూడా ఉపయోగించుకోమని చెప్పాం. మనుషులు మాత్రం నర్సరావుపేట పట్టణంలో నడిచే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు స్కూళ్ళు, కాలేజీలు, బస్సులు అన్ని కూడా రోడ్ల మీద పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకెళ్లి చెల్లారుల్లో అదే విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించినటువంటి పార్కుల్లో పెట్టాలి. ఆటో వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ సక్రమైనటువంటి పద్ధతులు, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం లేదని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూశారు కదా, పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ట్రాఫిక్ గురించి అధికారులు ఎలా స్పందిస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ ఎలాంటి స్పందన లేదని, అలాగనే నర్సరావుపేటలో ప్రధానంగా చూసుకుంటే సెల్లార్లు విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సిపిఐ నాయకులు మనతో అన్నారు.